నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. రాబోతున్న గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఏ రాశి వారిని ఎలా ప్రభావితం చేయబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌఢ్యమి అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు, గురువు, శుభగ్రహాలు. ఈ శుక్ర గురువులు కనుక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌఢ్యమి అంటారు. ఓకే, ఆ మౌఢ్యమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయాల్లో ఈ శుక్రుడు, గురువు రెండు కూడా శుభగ్రహాలైనందుకు ఈ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక భూమి మీద సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు. ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము, ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది. ఇప్పుడు గురువు గారు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. మిథునం వారికి శుక్రుడు పంచమ వ్యయాధిపతి, గురువేమో సప్తమ దశమాధిపతి అవుతాడు. కాబట్టి ఏమిటంటే ఒక విషయం ఇక్కడ మిథునం వారు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సిన, సహజంగానే మిథునం వారు అంటేనే కొంచెం క్యాలిక్యులేటివ్గా, తెలివితేటలుగా ఉండేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మిథునం వారికి. వీరేంటంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కాస్త చూసి చేయాలి. శుక్రుడు ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు అవుతాడు, 12వ అధిపతి అవుతాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని ఆల్రెడీ వివాహం అయిపోయింది, కాకపోతే భార్యాభర్తల మధ్య చిన్న డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. 12వ స్థానం అనేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో వివాహం తర్వాత ఉండే లైఫ్ని చెప్తుంది. ఇప్పుడు వివాహం అయ్యే వరకు ఒక ఇది, వివాహం తర్వాత కొంతమందికి చూడమ్మా, వివాహం కుదరడం ఈజీగా కుదిరిపోద్ది, అబ్బా మంచి సంబంధం కుదిరింది వెంటనే కుదిరింది అనుకుంటాం. కానీ వివాహం తర్వాత ఏదో డిస్టర్బెన్స్ వస్తుంటాయి. మరి కొంతమందికి వివాహం అవ్వడం కష్టమవుద్ది, బట్ తర్వాత చాలా బాగుంటుంది. ఎందుకు అలాగా అంటే సప్తమం బాగుంటేనేమో వెంటనే కుదురుతుంది, 12వ స్థానం ఏదైనా పాడైతే వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ గోచారంలో 12వ అధిపతి కంబస్ట్ అవుతున్నాడు. కాబట్టి మిథునం వారికి వివాహ జీవిత భాగస్వామితో ఉండే జాగ్రత్తలు అంటే ఏమిటి, చిన్న విషయాలకి అనవసరమైన ఈగోకుపోకుండా. ఎందుకంటే 12వ స్థానాధిపతి శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్నాడు కదా, అనవసరమైన ఈగోస్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి అనవసరమైన ఈగోస్ విషయంలో జాగ్రత్తగా ఉండడము, కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో, ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు, ఎందుకంటే శుక్రుడు క్రియేటివిటీకి కారకుడు కాబట్టి ఆ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో, కొంతమంది చూడండి సంతానాన్ని పొందేటువంటి అంశాలలో కొంతమంది డోనర్స్ దగ్గర కొన్ని మాట్లాడుకొని కొన్ని చేస్తూ ఉంటారమ్మా. అటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండడము. మరియు దీంతో పాటు ఉద్యోగంలో ఎటువంటి ఉద్యోగాలు అంటే బ్యాంకింగ్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్, ఆడిటింగ్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, దానికి సంబంధించిన ఏమైనా సర్వీసెస్ చేసేవారు కావచ్చు, కొత్తగా ప్రారంభించడము, దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మరి వీరు ఎటువంటి దేవతా ఆరాధన చేయాలంటే సూర్యభగవానునే చేయాలి ప్రధానంగా అందరూ కూడా, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేయాలి. ఎక్కువగా వీలైనంత మటుకు సూర్య మంత్రము అంటే ఎవరైనా గురువుల దగ్గర సూర్య మంత్రం ఉంటే అది తీసుకొని చాంటింగ్ చేయడం, లేదా సూర్యుడికి సంబంధించి రెగ్యులర్గా వినడం. ఆదిత్య హృదయం ఉంది, అందరికీ నోరు తిరగదు, వినడం చేస్తూ ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే వీలైనంత మటుకు సూర్యుడి కోసం ప్రచారం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎవరైనా అరే నువ్వు సూర్య ఆరాధన చేసుకో, అనారోగ్యంతో ఉంటారు కొంతమంది. శాస్త్రం ఏం చెప్తుంది, ఆరోగ్యం భాస్కరాదిత్యేత అని చెప్తుంది. అంటే ఆరోగ్యం ఎవరికైనా లేదు అంటే సూర్యభగవానుడు బాలేడని అర్థం. అంటే వాళ్ళ జన్మజాతకంలో బాగోపోవడం కానీ, సూర్యభగవానుడి యొక్క స్థితి సరిగ్గా లేకపోవడం కానీ, వీటి వల్ల వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇదేమవుతుందంటే అమ్మ, ఎవరికైనా ఒకటి దేవతా సంబంధించి మనం చెప్తూ ఉంటే మనము వాళ్ళ యొక్క విషయాన్ని మనం చక్కగా బాగుండేలాగా వాళ్ళకి మనం ఒక హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి దేవతా అనుగ్రహం చెప్పిన వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి ఇది చేసినట్లయితే వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేటువంటిది తగ్గుతుంది. అంటే మిస్కమ్యూనికేషన్స్ వల్ల జీవిత భాగస్వామితో ఉద్యోగ విషయాల్లో ఇందాక నేను చెప్పిన సెక్టార్స్లో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ గురు శుక్ర మౌఢ్యాల వల్ల కొంతమంది ఏమంటారంటే కొన్ని పనులు చేయొచ్చు అంటారు, కొంతమంది కొన్ని పనులు చేయకూడదు అంటారు. వాటి గురించి మీరు వివరిస్తారు? అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మ. ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది మనకి, నిర్ణయ సింధు, ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా శుక్రుడు వివాహానికి, గృహాలకి కారకుడు. కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు. చాలామంది ఏమనుకుంటారు, వివాహం చేసుకోవట్లేదు కదండి, కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నాం కదా, దీనివల్ల దోషం లేదనుకుంటారు. కాదు, లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు.
రెండవది వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక శంకుస్థాపన, గృహప్రవేశము, నూతన గృహప్రవేశం చేస్తుంటారు, నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు, గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా, ఇటువంటివి అస్సలు పనికిరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందులో గురుమౌఢ్యమి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నప్రాసన ఉంది, అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు, దానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి, అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది. ఓకే, అదేవిధంగా ప్రయాణాలు కూడా చంద్రుడు కారకుడు. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో మనం ఇప్పుడు ఈ మౌఢ్యం ఉంది కదండి ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు, అలాంటిది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి మనం ఏదైనా తీర్థయాత్రల ప్రయాణాలు చేస్తాం చూసారు, దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అనమాట. ఓకే, కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, గృహప్రవేశము గృహారంభము చేయకూడదు అన్నాం, కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉంది, లేకపోతే సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది, బండలు పాడైపోయాయి, లేకపోతే బాత్రూంలో వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది, ట్యాప్స్ పాడయ్యాయి, అమ్మ మౌఢ్యమి కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరంభం చేయకూడదు అన్నారు కదా, భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి. భూములు కొనడము చేయవచ్చు, అమ్మడము చేయవచ్చు, తప్పులేదు. ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు, గృహానికి శుక్రుడు. భూమికి కారకుడు బుధుడు కుజుడు అవుతారు, అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్కి కారకుడు కుజుడు అవుతాడమ్మా. కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా, ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు, కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి, అలాంటప్పుడు చేయకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది, ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చండి అని అడుగుతుంటారు మౌఢ్యంలో. ఉద్యోగానికి సంబంధం లేదు, చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇన్నేమి చూసుకోవద్దు, ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి వీలున్నంత దగ్గరలో ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది, చాలామంది ఏం చేస్తారు, అమ్మో ఈ నెలంతా సరిగ్గా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా అంటాడు. కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు, తొందరలో టక్మని రేపుందా ఎల్లుండుందా ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి, కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి, అంటే ఈ మౌఢ్యంలో కంపల్సరీ ఒక్కోసారి వాహనం కొనాల్సి వస్తుంది. శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు, అయితే శుక్రుడు ఒక్కడే కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో. నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా, నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా, ధరించొచ్చా ధరించకూడదు, ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది. కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి, ఈ విషయాలు పాటించకూడదు. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే తండ్రి గతిస్తాడు, అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోద్ది, లేకపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది, సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటాడు. మరి అలాంటప్పుడు ఎలాగా, ఇంతకాలం మేము ముహూర్తాలు సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు, కానీ ఇప్పుడేమో మౌఢ్యములు వచ్చేసి అప్పుడు ఎలాగా అన్నప్పుడు ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణమూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని, అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని, శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని, ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను, అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవ చేసి, గోవులు ఉంటాయి దేశీవాలి గోవు, వాటికి ఏదైనా తినిపించి అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, మాకు తెలియని చాలా విషయాలు మీరు మాకు అందజేశారు. ఎలాంటి పనులు చేయొచ్చో ఎలాంటి పనులు చేయకూడదో మీరు చాలా చక్కగా వివరించారు. మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం. నమస్కారం. శ్రీమాత్రే నమః.